ఆఫ్ అవుతుంది ఆఫ్ అయిపోయినది సార్ నేను డేటా మొత్తం కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిందా? అది ఇట్లా మీద కనెక్ట్ అయిందా చూడు. ఒకసారి చెక్ చేయి. వాయిస్ ఎట్లా చెక్ చేయి. అది కూడా ఆఫ్ అయిందా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. డిస్టర్బెన్స్ జరిగింది. కన్నులు తెరుమయా నా కన్నులు తెరుమయా యేసయ్యా కన్నులు తెరుమయా నా కన్నులు తెరుమయా యేసయ్యా కన్నులు
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. Number 305. దేవకుమార. హల్లెలూయా. నా వంక నాయన్నరా దేవకుమార దీనోపకార నా వంక దయ చూడా నాయన్నరా
చివరిగా అయ్యగారి ఒక పాట మనం పాడుకొని దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవ నిత్యుడవు యెహోవా పాట పాడదాం. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, స్తుతికి పాత్రుడా సత్యవంతుడా నా ప్రాణనాథుడా, నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా, పూర్ణములు మారిన మారని కరుణామయ, పూర్ణములు మారిన మారని కరుణామయ, కరిగిపోని పెన్నిది గద నాకు నీ మహాకృప, కరిగిపోని పెన్నిది గద నాకు నీ మహాకృప, నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన కోటి నదులు చాలవు నీ ప్రేమ జ్వాలనార్పణు, ఊహలకును అందరయ్య నీకు ప్రేమ మాధురి, ఊహలకును అందరయ్య నీకు ప్రేమ మాధురి, నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, లెక్కసందమయ్యనా ఘోరమైన నేరముల్, లెక్కసందమయ్యనా ఘోరమైన నేరముల్, కొలత సందరయ్య నీవు సంగినా క్షమాపణ, కొలత సందరయ్య నీవు సంగినా క్షమాపణ, నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా, సమానమైన నా విలువలేని బ్రతుకును, సమానమైన నా విలువలేని బ్రతుకును, రమ్యముగను మరచినావు పరమ శిల్పకారుడా, రమ్యముగను మరచినావు పరమ శిల్పకారుడా, నమ్మదగిన దేవా నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. ఆది కాండముల నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఆది కాండము 13వ అధ్యాయం
ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనం చదువు. ఆదికాండం 13:7. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లను లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కలహమందు కననీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్ల కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును కాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము ఆదికాండములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రకటన గ్రంథం దాకా, అదే రీతిగా ఈ లోకాంతం దాకా జరిగేటటువంటి సంభవాలకు అది స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడ ఏదైతే జరుగుతుందో అటువంటి కార్యక్రమాలు భూ చరిత్రలో చాలా జరుగుతాయని అర్థం. అటువంటి ప్రక్రియలు చాలా జరుగుతాయని అర్థం. ఇక్కడ లోతు మరి అబ్రహాము ఇద్దరి సహవాసము, బయలుదేరేటప్పుడు ఇద్దరు కలిసే బయలుదేరారు. చాలా అద్భుతంగా వారి యొక్క స్నేహం ఉన్నది. వారిద్దరు కూడా మరి బంధువులు కదా, చాలా మంచి స్నేహం వారికి ఉన్నది. కాబట్టి కొంత దూరం పోయిన తర్వాత కలిసి కొంత దూరం వాళ్ళు ప్రయాణము చేసిన తర్వాత వారిద్దరి పశువుల కాపర్ల మధ్య వివాదం వచ్చింది. అప్పుడు అబ్రహాము చేసినటువంటి స్టేట్మెంట్ అయితే ఉన్నదో చాలా చాలా ఒక అద్భుతమైనటువంటి విశాల హృదయంతో చేసినటువంటి స్టేట్మెంట్ అది. నీ ఎదుట ఉన్నది, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము, నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టు వెళ్ళేడలా నేను కుడి తట్టు వెళ్ళిందును, నువ్వు కుడి తట్టు వెళ్ళాను ఎడమ తట్టు. నీ ఎదుట ఉన్నది, వేటి వెళ్తానంటే అట్టు వెళ్ళు. అంటే సొదొమ గొమొర్రా పట్టణము దేవుడు నాశనం చేయకన్నా ముందు చాలా పచ్చని ప్రదేశం కదా. ఆ ప్రాంతాన్ని చూజ్ చేసుకున్నాడు లోతు. ఆ ప్రాంతం వైపు వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడి బిడ్డలారా, ఈ ప్రక్రియ సామరస్యపూర్వకంగా ప్రతి ఇద్దరి సహోదరుల మధ్య జరగాలి. ప్రతి ఇద్దరు సహోదరుల మధ్య జరగాలి. మనము ఈ లోకంలో ఎవరు కూడా ఇద్దరు కలిసి పుట్టలేదు, పుట్టిన వారు కూడా కలిసి ఉండలేరు. యాకోబు ఏశావులు మరి ఇద్దరు కలిసి పుట్టినప్పటికీ కలిసి ఉండలేరు. చాలామంది ఈ లోకంలో కలిసి పుట్టవచ్చు, ఒక తల్లి పుట్టవచ్చు, అయినా ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేరుగా ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. వేరుగా ఉండేటటువంటి ప్రక్రియలు ఏ కారణాన్ని బట్టి మనకు రావాలి అనేది మనం ఆలోచన చేయాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడో తెలుసు కదా మనందరికీ. వేరుండ గోరువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. మనకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అంటాడు. వేరుండడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచుకొనివాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. కొన్నిసార్లు పరిస్థితులు కలిసి ఉండే రీతిగా ఉండయి. అబ్రహాంకి అయితే విడిపోదామని లేదు, లోతు కూడా విడిపోదామని లేదు. ఇద్దరు కూడా చాలా మంచి బంధుప్రీతి కలిగినటువంటి వ్యక్తులు. అయినా విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు సామరస్యపూర్వకంగా వాళ్ళు విడిపోవడానికి సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి ఈ యొక్క విషయము అర్థమైతే లేదు. ఎటు చూసినా విడిపోవడం విడిపోవడం విడిపోవడం. ఎందుకు విడిపోతున్నారు? ఇద్దరు సేవకులు కలిసి ఉండలేరు. ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ క్రైస్తవులుగా, ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవ సమాజం అందరినీ మనం తీసుకుందాం. ఏ రెండు డినామినేషన్ల వాళ్ళు కలిసి ఉన్నాక మీరు ఎప్పుడైనా చూసారా? వాంతి ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళు మెథడిస్ట్ వాళ్ళతో కలవరు. కారణం ఏమిటి అంటే మూలాలోనికి వెళ్తే ఒక మనువాద భావజాలం అనేది ఉన్నది. మనువాద భావజాలం ఉన్నది మూలాల్లోకి వెళ్తే. ఎందుకు? ఒకటే చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలను మాకు ఇవ్వాల్సి వస్తుంది, మా పిల్లలను వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాడు మాల, మేము మాది కాదు, కాబట్టి కలిసి ఉండడం వీలు కాదని చెప్పేసి విడిపోతున్నారు. వేరుండకూడదని చూస్తున్న వాడు ఏ ఉద్దేశం కలిగి వేరుండకూడదని చూస్తున్నాడు అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కారణాన్ని బట్టి చర్చెస్ విడిపోతున్నాయి. ఒక క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే, ఒక వాక్యం చేత నడిపించబడుతున్న వాళ్ళే, ఒక దేవుడు నమ్ముకున్న వాళ్ళే. అయినా ఒకే గ్రామంలో మాలలకు ఒక చర్చి, మాదిగలకు ఒక చర్చి, బ్రాహ్మణులకు ఒక చర్చి, రెడ్డిలకు ఒక చర్చి. యేసుప్రభుని నమ్మిన వారిలో ఎన్ని రకాల డివిజన్స్ ఉన్నాయో మనం గమనించాలి.
కొన్నిసార్లు డివిజన్ చేయడానికి సాతాను యొక్క పెద్ద ప్రణాళిక ఉంటుంది, విడదీయడానికి. కొన్నిసార్లు దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక కూడా ఉంటుంది. ఏంటండి? దేవుని ప్రణాళిక కూడా కొన్నిసార్లు ఉంటుంది. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడు? ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములంతటా చెదిరిపోయిరి. ఈ చెదిరిపోయేటటువంటి ప్రక్రియ దేవుడే చేసిండు. వీళ్ళు ఎందుకంటే ఒకటే స్థలంలో ఉండొద్దు. నా పరిచర్య, నా సత్య దర్శనము, ఈ సువార్త భూప్రపంచం అంతా వ్యాపించాలి, భూతిగంతంలో వరకు వెళ్ళాలి. ఆయన శిష్యులు పంపినప్పుడు ఏమన్నాడు? గో ఆల్ ద నేషన్స్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ వేర్ ఎవర్ యూ గో. మీరు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడ సువార్త ప్రకటించండి, నా నామమున అద్భుతాలు చేయండి, సువార్త ప్రకటించిన ప్రతి స్థలంలో దయ్యములను వెళ్ళగొట్టండి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికను బట్టి కూడా కొంతమందిని ఏం చేస్తాడు? చెదరగొడతాడు. ఇప్పుడు బాబేలు గోపురం దగ్గర దేవుడు చెదరగొట్టిండు. ఎందుకు చెదరగొట్టిండు దేవుడు? చెప్పండి. అక్కడ దాని వెనకాల ఉన్న కుట్ర సాతానుది. వాళ్ళంతా మంచి ఒక భాష మాట్లాడుకుంటున్నారండి, ఒక దేశం, ఒక ప్రాంతంగా వాళ్ళు ఒక గోపురం కట్టుకుందామా, చాలా మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నారు. దేవుడు ఎందుకు చెదరగొట్టిండు వారిని? అక్కడ చెదరగొట్టినటువంటి దేవుడు, ఒకరి భాషలో ఒకరికి అర్థం కాకుండా చేసినటువంటి దేవుడు మళ్ళీ అపోస్తల కార్యంలో సరికి ఏమంటాడు? ఒకరి భాషలో ఒకరికి అర్థమయ్యేటట్లు చేసిన మళ్ళీ వీరు తమ తమ స్వదేశ భాషల్లో మాట్లాడుచున్నవారు కదా. ఎట్లా అర్థమైంది? వారి వారి భాషలు. ఒకప్పుడేమో భాషలు అర్థం కాకుండా చేసిన దేవుడు, చెదిరిపోయేటట్లు చేసిన దేవుడు, ఇప్పుడేమో అన్ని భాషలు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. అన్ని భాషలు మాట్లాడుతున్న వారికి ఒక దగ్గరికి పోగు చేస్తున్నాడు కనబడుతున్నాడు. ఆ పని దేవుడు చేయాల్సిన పని, కానీ వాడు దుష్టుడు చేస్తున్నాడు. ఒక జనముగా ఒక దగ్గర మీరు పోగవాలనేటువంటి ప్రక్రియ అయితే ఉన్నదో, దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు అందరూ కూడా అందుకంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏంటండి? మీరు క్రీస్తునందు ఐక్యము గలవారై ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు. అదే రీతిగా మీరు విశ్వాస విషయంలో ఏకత్వం పొందండి అంటాడు ఎఫెసీ 4:11. ఎన్ని సంగతులు మనమందరం ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగి ఉండాలి. కానీ కొన్నిసార్లు విడిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రీతిగా విడిపోవాలి? ఏంటండి? పౌలును దేమ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ ద రీజన్? పౌలులో పౌలు ఏమన్నా ద్రోహం చేసి ఉండవానికి? పౌలులో ఏమన్నా లోపం కనబడ్డదా వానికి? పౌలు ఏమన్నా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి మనిషి? కాదు 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 కాదు. ప్రాబ్లం పౌలులో లేదు, ప్రాబ్లం ఈ ధేమాలో ఉన్నది. ఏం ప్రాబ్లం ఉన్నది? వానిలో లోక స్నేహం వానిలో ఉన్నది, లోకాశలు వానిలో ఉన్నాయి, లోకంలో కొంత ఎంజాయ్మెంట్ చేయనటువంటి రూట్లో వాడు వెళ్ళిపోయాడు. వాడు రూటు తప్పిండాడు. దేమా యహలోకమును స్నేహించాను. ఏం స్నేహించడో మనకు తెలియదు. అమ్మాయిని ప్రేమించుండో, త్రాగుడు ప్రేమించుండో, డబ్బును ప్రేమించుండో, వ్యసనాలను ప్రేమించుండో, లేకపోతే ఈ లోకంలో ఉన్నదంతయో అంటారు కదా, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, ఈ దేని ప్రేమించడం మనకు తెలియదు. కానీ ఏదో ఒకదాని ఈ లోకం దేవునికి ఇష్టం లేదని వాడు ప్రేమించాడు. పౌలు అంటాడు, బాబు నువ్వు లోకాన్ని ప్రేమించినావు కదా, నేను లోకంలో ఉన్నదంతా ఈ పెంటతో సమానంగా క్రీస్తు నిమిత్తము ఎంచుకున్నాను. ఇప్పుడు పౌలు ఉన్న జోనే మరి, క్రీస్తు నిమిత్తము ఈ లోకంలో ఉన్నదానంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. వీడేమో క్రీస్తును వదిలిపెట్టి ఈ పెంట వైపు ప్రేమను పెంపొందించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారిద్దరి మధ్య విడిపోవడం అనేటువంటి ప్రక్రియ దేవుని ద్వారా కలిగింది కాదు. ఏదో ఒక సిద్ధాంత భావనను బట్టి, ఒక సిద్ధాంతపరమైనటువంటి గలిబిలిని బట్టి కలిగింది కాదు. ఏంటంటే సమకాలీన భక్తులలో మనం మొదట చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు క్యాథోలిక్ వ్యవస్థల నుంచి బయటకు ఎందుకు వచ్చిండు? అక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే ఉన్నదో, పాపక్షమాపణ పత్రాలు అమ్మడము దేవుడి చిత్తం కాదరా బాబు, మనం కృపచేత రక్షించబడుతున్నాము, పాపక్షమాపణ ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు కదా, మీరు పాపక్షమాపణ పత్రాలు అమ్ముతానని చెప్పేసి అబద్ధ బోధన వ్యతిరేకించి బయటకు వచ్చిండు. ప్రొటెస్టెంట్ అప్పుడు క్యాథలిక్ వ్యవస్థ అనేది చాలా బలమైనటువంటి వ్యవస్థ, ఇప్పటికి కూడా అంతే. పోపుకు విరోధంగా కూడా ఉన్న ప్రపంచ దేశాలు ఇంతమంది ఉన్నారు కదా, ఎవడన్నా మాట్లాడతారా పోపుకు విరోధంగా? ఇప్పటికీ వచ్చి ఎవడు మాట్లాడాడు? పోపుకు విరోధంగా మాట్లాడేది అంతే కథ. ఇప్పటికీ వాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి జోన్లో ఇప్పటికీ పోపు వ్యవస్థ ఉన్నది. పోపు అంటే అందరికీ భయం, పోపులకు విరోధంగా ఎవడు మాట్లాడలేడు. ఆ టైంలో ఇంకా దారుణం, పోపులకు కూడా విరోధంగా మాట్లాడితే తలకాయలు లేచిపోయేటటువంటి పరిస్థితి, ప్రపంచమంతా వాళ్ళు శాసిస్తున్న సమయం. కానీ మార్టిన్ లూథరు
వారి యొక్క బోధనని ఖండించినాడు, వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీసినాడు. ఇప్పుడు మార్టిన్ లూథరు వారిని విడిచిపెట్టినటువంటి కార్యక్రమం, మార్టిన్ లూథర్ వేరుండడానికి ఇష్టపడుతున్నటువంటి కార్యక్రమం ఏది? ఒక విలువైన కారణం ఉన్నది, అవసరమైన కారణం ఉన్నది, దేవుని చిత్తానుసారమైన ప్రణాళిక ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్క భక్తుని, శ్రేష్ఠ భక్తుని జీవితంలో మనం గమనించినట్లయితే కొన్ని విలువైన కార్యక్రమాలు, ఇప్పుడు జాన్ వెస్లీ గారు కొన్ని విలువైనటువంటి ఒక సిద్ధాంతాల కొరకు ఆయన కూడా మరి అంతకుముందు ఒక మిషనరీ వ్యవస్థలో వర్క్ చేస్తున్నటువంటి జాన్ వెస్లీ గారు బయటకు వచ్చినాడు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ఇద్దరు కలిసి బయటకు వచ్చినారు. వాళ్ళిద్దరు మాలే కాదు. ఇప్పుడు చార్లెస్ వెస్లీ గారు ఏమో సిఎస్ఐ ప్రారంభిస్తే జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ ప్రారంభించాడు. అరే నా మెథడిస్ట్ ప్రారంభిస్తున్నా, నా మెథడిస్ట్లో మొత్తం మాదిగలు మాత్రమే ఉన్నాయని చెప్పిండు జాన్ వెస్లీ. నేను సిఎస్ఐ ప్రారంభిస్తున్నా, నా సిఎస్ఐలో కేవలం మాలలు మాత్రమే ఉండని చార్లెస్ వెస్లీ చెప్పిండా? ఈరోజు బుద్ధి లేని వేదవాళ్ళంతా వీళ్ళు దేవుని నామానికి అవమానకరంగా ఒక కులానికి ఆపాదిస్తున్నారు. చర్చిని డివిజన్స్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, డివిజన్ ఎప్పుడు వచ్చినా, ఎక్కడ వచ్చినా, ఏ రీతిగా వచ్చినా దేవుడు చూస్తాడు వీడు ఏ కారణాన్ని బట్టి డివిజన్ ఇష్టపడుతున్నాడు. నిజానికి లోతు కూడా డివిజన్ ఇష్టపడలేడు. లోతుకు కలిసి ఉందామనే ఆలోచన ఉన్నది అబ్రహాంతో. కానీ అబ్రహామే కోరుకున్నాడు మనం వేరుండకూడదాం, దూరం ఉండి కలిసి మెలిసి ఉందాం అనేది అబ్రహాం యొక్క ఉద్దేశం. దగ్గరుండి శత్రువులో ఉండటం కంటే దూరం ఉండి ప్రేమ కలిగి ఉండట ఎంతో మేలు కదా. కాబట్టి నువ్వు నిష్టమైన చోటు నువ్వు చూజ్ చేసుకో. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది వేరు ఉండడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అంట, ఒకడు తల్లిని తండ్రిని విడిచిపెట్టినంటే ఏ కారణాన్ని బట్టి విడిచిపెట్టి? నా పాయింట్ అది, డైరెక్ట్ క్వశ్చన్. తల్లిదండ్రులు ఒకడు విడిచిపెడుతున్నా అంటే ఏ కారణాన్ని బట్టి విడిచిపెడుతున్నాడు? కొంతమంది భార్య మాట విని తల్లిదండ్రులను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుని కిందేసి కొట్టినటువంటి తన్నిన వాళ్ళు ఉన్నారు, కొట్టి చంపేసిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు మా కొరకు ఏ ఆస్తి సమకూర్చలేదని కొంతమంది తల్లిదండ్రులను తీసుకెళ్ళి రోడ్ల మీద విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మ నా కొరకు ఏం సమకూర్చలేదు, మా అమ్మ నాకు చదివించలేదు, మా అమ్మ నాకు డబ్బులు సమకూర్చలేదని తల్లిదండ్రులు పట్టించుకోకుండా వేరుండకూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ కారణం దేవుడు మెచ్చుకుంటున్నా? ఆమె కనకపోతే నువ్వు భూమి మీద ఉండేవాడు కాదు. ఆమె కనకపోతే నీకు అసలు ఉడికే లేదు. 9 నెలలు నీకు మోసి పెంచి పెద్దేసింది కదా. నీ తల్లిని విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాపస్థితి వచ్చినా తల్లిదండ్రులు విడవద్దు అనేది మనం నిర్ణయం చేసినాం. లోకానుసారంగా ఇది వాస్తవం. కానీ కొన్ని సందర్భాల్లో యేసురావు అంటే నా నిమిత్తము ఒకవేళ అటువంటి పరిస్థితులు కనుక వస్తే, మీ తల్లి ఒప్పుకోవడం లేదు, మీ తండ్రి ఒప్పుకోవడం లేదు, నీ భార్య ఒప్పుకోవడం లేదు, నీ పిల్లలు ఒప్పుకోవడం లేదు నన్ను నమ్ముకోవడానికి, నా నిమిత్తం నువ్వు అందరినీ విడిచిపెట్టు. ఎంత డేంజర్ స్టేట్మెంట్ అది. చాలామందికి ఇది ఇష్టం లేదు. రీజన్ చూస్తాడు దేవుడు. వాట్ కైండ్ ఆఫ్ రీజన్ ఇస్ దేర్? అరే నా తల్లిని తనే విడిచిపెట్టడానికి నేను తెగించకపోతే అంతకన్నా ఒక ఘోరమైన స్టేట్మెంట్ ఇంకా అవతల చేస్తాడు. ఒకవేళ నీ కన్ను అభ్యంతరం పీకేమన్నాడు. ఇది ఎంత విలువైన? నీ తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే సులువే. నీ కన్నును పీకేసుకోవడం, నీ చేయి నరికేసుకోవడం, నీకేది అభ్యంతరం కలుస్తుందో అది నీ ప్రాణములు సహా నువ్వు ద్వేషించకపోతే నా శిష్యుడవి. మరి అటువంటి పరిస్థితుల్లో వస్తే ఏం చేస్తారు? దేవుని బిడ్డలారా, మనం ఏ రీజన్స్ని బట్టి విడిచిపెడుతున్నాం అనేది దేవుడు చూస్తాడు. ఒకడు మంచి ఉద్యోగం దొరికింది అని చెప్పేసి విదేశాలకు వెళ్ళిపోవచ్చు తల్లిదండ్రులు విడిచిపెట్టి. ఒకడే కొడుకున్నాడు, మంచి ఉద్యోగం దొరికింది, ఉన్నత మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అమ్మ నాన్న వృద్ధాప్యంలో విడిచిపెట్టి వాడు హ్యాపీగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని పోయి అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. వాడు వెళ్ళిపోయాడు, ఒక మంచి స్థానంలో ఉండడానికి వెళ్ళిపోయాడు. వానికి దేవుడు బహుమానం ఇయ్యడు. బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నీ మంచి ఉద్యోగ వరకు మీ అమ్మనాన్ని విడిచిపెట్టినామని బహుమానం ఇవ్వడు. కానీ కొంతమంది సేవ నిమిత్తము వరకున్న భార్య పిల్లల్ని తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టవచ్చు. భారతదేశంలో మరి మెడ్రాస్ ప్రాంతంలో అతి సాక్షిగా మరణించినటువంటి లోతుకు ఎంత గొప్ప ఆయన డెడ్ బాడీని తోమకి ఎంత గొప్ప బహుమానం. ఆయన డెడ్ బాడీని చూడడానికి ఎవరు రాలేదు. ఆయన సమాధి కార్యక్రమంకి ఎవరు రక్త సంబంధులు లేరు. మరి ఇక్కడనే సమాధి అయిపోయాడు. వార్త ఎన్ని రోజులకు వెళ్ళింటుందా? చనిపోయాడు. మరి ఈయనకి ఎంత పెద్ద బహుమానం ఉంటుంది? దెర్ ఇస్ ఎ రీజన్. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామందికి ఏ రీజన్స్ ఉండవు.
నాకు దైవ సేవకుడు నన్ను అందరి ముందు గద్దించాడు కాబట్టి నేను ఇంత సిల్లీ రీజన్. దేవుడు అంటాడు, అరే దావీదు అంటాడు, నా అభిషిక్తులు నన్ను కొట్టుట నాకు అసలు పౌలు అంటాడు బెత్తంతో యుద్ధకు రావాలన్నా బెత్తంతో కొట్టినా విడవద్దని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా దేవుడు. యశుప్రభుల వారు కూడా చాలా ఖండితంగా శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు అటువంటి వారు లేరు. చాలామంది నువ్వు దైవ సేవకుని విడిచిపెట్టి ఎందుకు అంటే వాడు 1,00,000 రీజన్లు చెప్పవచ్చు. అవన్నీ చెప్తా. ఏదైనా అబద్ధ బోధ చేస్తున్నాడా నువ్వు మార్టిన్ లూథర్ లాగా వ్యతిరేకించు. ఏదైనా ఘోరమైన పాపంలో ఉండే విడిచిపెట్టద్దు. విడిచిపెట్టమని చెప్పలేదు దేవుడు. నువ్వు వారి నిమిత్తం దేవుని వేడుకోమన్నాడు. వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన చెప్పమన్నాడు. నువ్వు వేరుండడానికి ఇష్టపడుతున్నటువంటి కారణాలు ఏమిటి? ఈరోజు చాలామంది ఓఫర్ మినిస్ట్రీస్లో ఒక్క సేవకుని దగ్గర వాడికి ఐగుప్తు దేశంలో కప్పల్లాగా దుంకుతా ఉంటారు. ఈ సంఘంలోకి వెళ్ళి ఆ సంఘంకు, ఆ సంఘంలోకి వెళ్ళి ఈ సంఘం. కొన్ని రోజులు నోపాల్ దగ్గర, కొన్ని రోజులు రవి పాస్టర్ గారి దగ్గర, కొన్ని రోజులు నవీంద్ర పాస్టర్ గారి దగ్గర, కొన్ని రోజులు సునీల్ పాస్టర్ గారి దగ్గర. మనం ఎందుకు చెప్పుకుందాం వాళ్ళ వీళ్ళ పేర్లు? ఎందుకు ఎందుకు ఇంత ట్రాన్స్ఫర్ అవుతున్నాడు? ఎందుకు ఎక్కడ దగ్గర స్థిరంగా ఉంటున్నాడు? వాడు అట్లా జీవితకాలం అంతా చర్చిలు దుంపటమైనా దేవుడు వాడిని అభిషేకించాడు. జీవితకాలం అంతా వాడు చర్చిలు మార్చుకుంటాడని దేవుడు వాడిని వాడుకోడు. ఒక దగ్గర నువ్వు ఒక 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 ఏకాండం ఒక చెట్టుకు మంట కట్టబడి ఉండి ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అక్కడ మరి ఆయన నచ్చలేదు అంటే మరి ఏ సేవకుల్లో ఏమి నచ్చదు. అందరు మనుషులే, అందరు ఆదాయం పిల్లలు. నాలో ఒక కారణం ఉంది, నాలో ఒకటి నీకు నచ్చందని చెప్పేసి రవి గారి దగ్గర పోతే ఆయన ఇంకోటి నచ్చంది ఉంటుంది, ఇంకో దగ్గర పోతే ఆయన ఇంకోటి నచ్చంది ఉంటుంది. నీకు ఎవరు నచ్చదు? మరి ఎవరు నచ్చరు భూమి మీద. ఇంపాసిబుల్ అది. వేరుండగోరు వాడు ఏ రీజన్ బట్టి వేరుండగోరడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు బలమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం పడుతూ ఉన్నది. అది మనం గమనించాల్సిన విషయం. ఎవరైనా ఎక్కడైనా ఏ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నారంటే, ఏ సేవకుడైనా ఎక్కడైనా ఒక సంఘంలోకి వెళ్ళి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడు, వెళ్ళిపోమని చెప్తుందంటే అక్కడ ఒక బలమైన సాతాను కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పసిగట్టడం లేదు. ఆ సేవకుడు మంచోడు కాదు, లేకపోతే ఆయన వ్యవహారం మంచిది కాదు, ఆయన పద్ధతి మంచిది కాదు. అరే బాబు, నీకు ఏమన్నా వాక్య విరుద్ధమైన బోధలు కనబడుతున్నాయా? రెండవ రాకడ విషయంలో వాక్య విరుద్ధమైన బోధ ఉందా? వీడు అవతలి పోయి నేను మార్టిన్ లూథర్ లాగా వ్యతిరేకించి, నువ్వు ఏం మార్టిన్ లూథర్ లాగా నువ్వు వ్యతిరేకించింది ఏముంది? ఆయన చేసిన తప్పుడు బోధలు ఏముంది? ఏంటండి, పౌరులు కొంతమంది వ్యతిరేకించు, ఇప్పుడు మృతుల పునరుత్థానం లేదని. ఇప్పుడు వాడిని మెచ్చుకుంటాడా దేవుడు? పౌరుని మెచ్చుకుంటాడా? వ్యతిరేకించి పోతే వాడు భ్రష్టుడు, వాడు సంబంధం లేదు. నేనున్నటువంటి స్థితి నాకు తెలుసు. ఒకవేళ నీకు వేరుండకూడదనేటటువంటి ఆశ ఉంటే అబ్రహాము లోతులాగా నువ్వు ఇష్టపడాలి. అన్నా నేను ప్రాంతానికి వెళ్తాను, పలానా ప్లేస్లో ఉంటాను, మన ఇద్దరం కలిసి ఉందాం. కొంత వివాదాలు వచ్చే పరిస్థితి ఉన్నది, మనస్పార్థాలు వచ్చే పరిస్థితి ఉన్నది. నీతో నాకు సహవాసం వదులుకోవడం అయితే ఇష్టం లేదు. నీ యొక్క మినిస్ట్రీలోకి వెళ్ళి నాకు బయటికి పోవడం అయితే ఇష్టం లేదు. మినిస్ట్రీలో ఉండాలని ఆశ ఉన్నది, కానీ నేను వేరే స్థలంలో ఉంటాను. ఎంత మంచి ఆలోచన. వెళ్ళు, ఆశీర్వదించి పంపిస్తాను నాయకుడు, ఆశీర్వదించి ప్రార్థించి అభిషేకించి పంపిస్తాడు. కానీ నాయకుల్లో కొన్ని మంచిగా లేవు కాబట్టి నేను అవతల వెళ్తే సేవ చేసుకుంటే ఎంత పరమ భ్రష్టుడు వాడిని ఎన్ని ప్రాంతాలు తిరిగినా దేవుడు వాడిని వాడుకోడు. నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఉద్దేశం దేవుని చిత్తానుసారమైనది అయితే వాడుకుంటాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఇక్కడ నాకు ప్రవక్త వద్దు, నాకు మినిస్టర్ వద్దు, నాకు సత్య దర్శనం వద్దు, నాకు ఈ సహవాసం వద్దు. ఈ ఆలోచన అపవాది ద్వారా కలిగినది. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే చాలామంది సోదరులు విరిపోయిన వాళ్ళు ఉన్నారు, తిరిగి కలుసుకున్న వాళ్ళు ఉన్నారు. యాకోబు ఏశావుల చరిత్ర మనందరికీ తెలుసు. ఇసాకు కుమార్ విడిపోయారు, చాలా కాలం 30 ఏళ్ళు విడిపోయారు. మళ్ళా కలుసుకున్నారు సామరస్యపూర్వకంగా. చంపుకుందామన్నంత శత్రుత్వం వారి మధ్య ఉన్నది. ఏంటండి, యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు కదా. నాకు మొన్నెవరు అడిగారు, అసలు బైబిల్లో మోసగాడు యాకోబు అని. నేను యాకోబు మోసగాడు కాదని. యాకోబు ఎట్లా మోసగాడు అవుతాడు? యాకోబు కంటే పెద్ద మోసగాడు ఇంకొన్నాడు అంటే సైతాన్ అంటున్నాడు. కాదు, యాకోబు వాళ్ళ మామ, వాడు ఇంకా పెద్ద మోసగాడు. ఈయన యాకోబు అంటే మోసగాడు. ఒక పిల్లలు ఇస్తారని చెప్పేసి ఒక పిల్లలు పంపించిన ఇట్లా. ఎంత పెద్ద మోసం జరిగింది యాకోబు. మొదటి ఇప్పుడు నువ్వు రేచల్ని పంపిస్తానన్నప్పుడు రేచల్నే పంపించాలి లోపలికి, లే అని పంపదు.
ఈ వ్యక్తి ఏమో రాయలు ప్రేమించాడు. సరే పంపిస్తానని చెప్పాడు మంచిగా మర్యాదపూర్వకంగా. ఇంట్లోకి పోయి ఎదురు చూస్తున్నాడు. లోపల పెట్టలకల్లా రాయలు లేదు. ఇల్లు ఏమొచ్చింది? ఎంత మోసం జరిగింది. తీరా మళ్ళీ 14 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత మళ్ళీ ఆమె ఇచ్చాడు. తీరా 30 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత ఆస్తి ఇస్తలేమంటే మన అది కూడా వీళ్ళు అక్కడ మోసం చేశాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద మోసగాడు యాకోబు వల్ల మామ లాభాన్ ఏంటి? లాభాన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో చాలామంది విడిపోయారు, రకరకాల కారణాలను బట్టి విడిపోయినారు. కానీ ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ దినాలలో మనం విడిపోవడానికి దేవుడు రీజన్స్ చూస్తాడు. ఏ రీజన్స్ని బట్టి మీరిద్దరు విడిపోయారని అడుగుతాడు. మీరిద్దరు కూడి ఉంటే ఎక్కువ బలమైన పరిచర్య జరిగేది కదా. ఇద్దరు కూడి ఉంటే అపవాది శక్తులు ఎదిరించేవాళ్ళు కదా. మీరిద్దరు విడిపోవడం గల కారణాలు ఏమున్నాయి? ఒకవేళ విడిపోయినా అబ్రహాం లోతులాగా విడిపోవాల్సి ఉండే కదా. ఆడికి పోయిన తర్వాత కూడా అబ్రహాం లోతు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా దయచేసి అక్కడ నీకు లోతున్నాడు, జ్ఞాపకం చేసుకో ఆ పట్టణాన్ని నువ్వు కాదు. అటువంటి వ్యవహారం ఏమైనా ఉన్నదా ఈరోజు విడిపోతున్న వారి మధ్య? ఎవరి గురించి అన్నా దైవ సేవకులు తిరుగుబాటు చేసి ఒక సంఘానికి వెళ్ళిపోయిన వారిని సేవకులు ప్రార్థన చేసే పరిస్థితులు ఉన్నాయా? వాడు వెళ్ళిన రూటే సరైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నీవు వేరుండ గోరిన ఎడల మనిద్దరము కలిసి మాట్లాడుకునే విధంగా ఉండాలి. నువ్వు విడవతట్టు వెళ్తానంటే నేను నీ ఇష్టం, చూస్ యువర్ సెల్ఫ్. నీకు ఎక్కడ మంచి అనిపిస్తే యువర్ విష్ బ్రదర్, నువ్వు ఇటు వెళ్తానంటే ఇటు వెళ్ళిన అటు వెళ్తా. కానీ మనము వేరుండడము చాలా మంచిది. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కలిసి ఉన్నాం బికాస్ ఆఫ్ ద ఇవాంజలిజం, బికాస్ ఆఫ్ ద గాడ్స్ వర్క్. మనం ఎందు నిమిత్తం కలిసి ఉన్నాం చెప్పండి? ఏంటండి, కేవలం ప్రభు పరిచయ కొరకే మనం కలిసి ఉన్నాం కదా. మరి విడిపోతున్నప్పుడు ఎందుకు కొరకు విడిపోతున్నాం? ప్రభు పని కొరకు విడిపోతున్నామా? సాతాను పని కొరకు విడిపోతున్నామా? దేమా సాతాను పని కొరకు విడిపోయాడు. ఏంటండి, సాతాను పని కొరకు విడిపోయాడు. మార్టిన్ లూథర్ దేవుని పని కొరకు విడిపోయాడు. ఈరోజు విడిపోతున్న వారు ఎవరి పని కొరకు విడిపోతున్నాడు? నువ్వు పోయి అవతలి పోయిన తర్వాత నువ్వు దేవుని పని చేసింది ఏమున్నది? నువ్వు దేవుని పని కొరకు విడిపోతే పలానా అన్న దగ్గర నేను ఉన్నాను, ఆయన సరిగ్గా పరిచయం చేస్తలేడు, ఇవాంజలిజం చేస్తలేడు, ఆయన ప్రార్థన చేస్తలేడు, ఆయన కన్నీరు లేదు, ఉపవాసాలు లేవు, ఏం లేవు, ఆయన తింటున్నాడు పండుతున్నాడు, నేను అంతకన్నా గొప్ప సేవ దేవుని కొరకు చేయాలని ఆశ ఉన్నది నాకు అంటే మరి పోయి అవతల దేవుని పని చేసి చూపించాలి. అవతలకి వెళ్ళి పలానా సేవకుడు నన్ను గాయపరిచాడు కాబట్టి వాడి మీద రివెంజ్ తెలుసుకోవాలనేటువంటి కక్ష సాధింపు చర్య సైతానది. నేను చాలాసార్లు చెప్తాను, బాబు నా దగ్గరికి వెళ్ళి పలానా వాడు నా బయటకు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోయావు కదా నాయన, నా ఇంట్లో ఉన్న వాడితో ఎవరితో సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్తాను. వాడు అవతలికి పోయిన తర్వాత ఇక నెత్తిలోకి వెనక రాలిపోయినట్టే, సంబంధం లేదు. ఇక నెత్తిలో ఉన్న ఎన్నికలతో నీకు సంబంధం లేదు. నువ్వు పెట్టుకోవద్దు కనెక్షన్స్ అని చెప్తాను నేను. కానీ వాళ్ళు వదిలిపెట్టరు. సైతాన్ని వదలలేడు వాళ్ళని. ఇంకా నువ్వు చేయి. అక్కడి నుంచి కొంతమందిని బయటికి అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలనిపిస్తుంది వానికి. సైతాను వ్యవహారం ఇదంతా కూడా. ఎందుకంటే దేవుడేమో కలిపివాడై ఉన్నాడు, సాతాను విడదీసేవాడై ఉన్నాడు. దేవుడు కుటుంబ వ్యవస్థను కట్టినాడు, సాతాను కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాడు. దేవుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించాలని కోరుకున్నాడు, సాతాను నివసింపనియాడు. ప్రతి విషయంలో మన యొక్క కుట్రలు ఉంటాయి. ఈరోజు చాలామంది సాతాను పనికి దోహదపడుతున్నారు ఇండైరెక్ట్గా, తెలియదు వాళ్ళకి. కొంతమంది ఏమో దేవుని పని కొరకు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు, దేవుని పని కొరకు ఆత్మల సంపాదనలో ముందుకు సాగుతూ ఉన్నారు, సత్య దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి కోణంలో ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము కలిసి ఉన్నటువంటి స్థితి, కలిసి ఉన్న ఉద్దేశంలో గమనిస్తాం. వాట్ పర్పస్ ఆర్ వి గ్యాదర్డ్? వాట్ పర్పస్ ఆర్ వి యునైట్ ఇన్ ద చర్చ్? మనం ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంది, కలిగి ఉన్న ఉద్దేశం ఏంది, దాని మీదనే మనం దృష్టి పెట్టాలి. దాని మీద దృష్టి పెట్టాలంటే ఎవడైతే మనల్ని విడిచిపెట్టిపోయిండో వాడి మీద దృష్టి పెట్టింది. వాడు ఏ ఉద్దేశంతో అంటే మనకు తెలియకపోయినా పర్వాలేదు, రేపు క్రీస్తు న్యాయపీఠంలో అన్నీ బయటపడతాయి. ఎవరి కథ ఏందనేది ప్రతి ఒక్కరిని తోలు దేవుడు తీస్తాడు. ఎవడెవడు ఎంత సంఘాన్ని డ్యామేజ్ చేస్తున్నాడు, ఎవడెవడు ఎక్కడెక్కడ విశ్వాసం చెడగొడుతున్నాడు, ఎవడెవడు సావకుల్ని గాయపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే కొంతమంది అంటే వెళ్ళిపోయి భయ్, వాళ్ళ గురించి మనం బాధపడద్దు, మనం హ్యాపీగా ఉండాలంటే మరి దేవుడే పశ్చాత్తాపడాలి కదా. దేవుడి మైండ్ అది. ఇప్పుడు దేవుడు సౌలును చాలా ప్రేమించినాడు.
సౌలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు బాధపడలేడా? పశ్చాత్తాపడలేడా? ఏంటండి? అట్లా కొంతమంది దైవ సేవకులు విశ్వాసుల్ని ప్రేమిస్తారు. తన ఆత్మీయంగా కని పెంచి పెద్ద చేసినటువంటి విశ్వాసుల్ని ప్రేమిస్తారు. వాళ్ళు పోయినప్పుడు ఖచ్చితంగా బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. దేవునికి ఆ బాధ వేదన ఉన్నది కాబట్టి, ఆ ప్రేమనే గాయపడ్డది కాబట్టి, ఆ ప్రేమనే రివెంజ్ తీసుకున్న తర్వాత నరకం ఎందుకు పెట్టాడు దేవుడు? బికాస్ ఆఫ్ లవ్. ఎక్కువ ప్రేమించాడు సాతాను. వాడు చీకటి నాగవాణిస్కను ఎక్కువ ప్రేమను పొందినవాడు వాడే. ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు యేసయ్య ప్రేమించలేడా? వాడిని ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ ఉంటే ముద్దు పెట్టుకుంటాం? మరి ఎవరిని వాడే వాడు ముద్దు పెట్టుకుంటామా? పెట్టుకోలేదా? మన పిల్లలకి పెట్టుకుంటాం. మన కడుపులో పుట్టే పిల్లలకి, మన కుమార్తెకు, మన కుమారులకు, మన అమ్మకు, మన చెల్లికి, అక్కకు, రక్త సంబంధంలో మనం ముద్దు పెట్టుకుంటాం. ఎవడు ఇస్కరియోతు యూదా మన ముద్దు పెట్టుకున్నాడు? ఎంత ప్రేమించాడు యేసయ్యని? తర్వాత అన్నాడు, ఆ మనుషుడు పుట్టకపోయి ఉంటే వానికి, అంటే ప్రేమ గాయపడ్డది. లోకంలో అన్నిటికన్నా మరి క్రూరమైనటువంటి కోపం ప్రేమకే వస్తుంది. ప్రేమకు కోపం వచ్చిందంటే చాలా డేంజర్, తట్టుకోలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆ రీతిగా స్వార్థ నిమిత్తము కలిసి ఉందామనే ఆలోచన లేదు, సత్య దర్శనం నిమిత్తము కలిసి ఉందామనే ఆలోచన లేదు. అయ్యగారికి ఎన్ని రీతులుగా దాడులు దుష్టుడు చేస్తున్నాడు. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఎవడు గురువో ఎవడు గోధుమనో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎవడు ఎంతకాలం మనతో పాటు ఉంటాడో, ఎవడెక్కడ బోల్తో కొడతాడో, ఎవడెక్కడ మన గురించి మంచి చెప్తాడో చెడు చెప్తాడో తెలియదు. ఎవడెంతకాలం మన పక్కన ఉండి నడుస్తాడో, వాడు ఎప్పుడు పల్లెపు వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. సైతాను నెట్వర్క్ చాలా పనిచేస్తున్నది. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో. కాబట్టి ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, నా సహోదరుడా, నీవు ఈ ప్రాంతం పచ్చ ఉన్నదంటే సరే వెళ్ళు, నీ ఇష్టం, నువ్వు ఎటు ఉన్నా సంతోషంగా ఉండాలి. అదే రీతిగా లోతు కూడా అదే ఆశపడ్డాడు. ప్రేమపూర్వకంగా ఇద్దరు ఏమైపోయారు? విడిపోయి కలిసి ఉన్నారు. గతిలేని సంసారం ఉండాలి కానీ శుద్ధిలేని సంసారం ఉండొద్దని ఒక సామెత. ఏం లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఒట్టి గంజి దాగి బతకొచ్చు కానీ తినడానికి ఏం లేకపోతే. కానీ శుద్ధి అనేది లేకపోతే నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేయడం, నువ్వు ఒకటి చెప్తే నేను ఒకటి చేయడం, ఈ ఇద్దరు ఒకటి పిల్లలు ఒకటి చేయడము, భార్య ఒకటి చేయడము, ఇదంతా చాలా డేంజర్ పరిస్థితి. సైతం ఏం చేస్తారంటే ఇటువంటి గలిబిల్లు రేపుతారు. వాడు ఒకరి మాట ఒకరు వాడకుండా, ఒకరి మాట ఒకరు గాయపరిచేట్లా చేస్తారు. దేవుడు మనిషికి ఒకటి నోరు ఇచ్చిండు. ఏంటంటే ఒక నోరు మాట్లాడుతున్నప్పుడు మిగతా అన్ని అవయవాలు కూడా ఏం కావాలంటే లోబడిన దానికి. ఒక నోరు ఇచ్చినా 10 నోరు ఇచ్చినా మనకు అంటే ఒక వ్యవస్థ, ఒక చర్చికి ఒక నోరు మాట్లాడుతున్నప్పుడు అందరూ దానికి లోబడి ఉండాలి. ఒక వ్యవస్థ ఉన్నది, ఆ వ్యవస్థలో ఒక నాయకుడు ఏదైతే మాట్లాడుతుందో దానికి అందరూ లోబడి ఉండాలి. ఇట్లా అది మంచి పద్ధతి కాదు, అట్లా ఇంకో నోరు ఇలే మాట్లాడడానికి. ఒకటి నోరు ఇచ్చింది దేవుడు. ఆ నోరును దేవుడు వాడుకుంటున్నప్పుడు, దేవుడు నోరుగా ఆయన ఉన్నప్పుడు ఆయన నోట్లోకి వస్తున్న ప్రతి మాటకు మనం బ్లైండ్గా లోబడాలి తప్పితే ఇది పద్ధతి కాదు, ఇది కాదు, అది కాదని ఇంకో నోరు మాట్లాడుతుందంటే సైతాన్ నోరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము ఇక్కడ ఉన్న ఉద్దేశము, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్దేశమును గమనించవలసిన వారమై ఉన్నాం. రేపు భవిష్యత్తు దేవుడు మనకి ఒక్కొక్క ప్రాంతం తీసుకుపోవచ్చు. పోయినా ఒకవేళ ఏ వివాదాన్ని పట్టిపోయినా జస్ట్ బికాస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, కేవలం ప్రభు పని కొరకే మనం వెళ్ళాలి తప్పితే మా ఇంటికాడ మా అమ్మకు బాగలేదు, మా ఆయనకు బాగలేదు, లేకపోతే నాకు పరిస్థితులు బాగలేదు, ఇది వచ్చింది, అది ఏ కారణాలు దేవుడు ఒప్పుకునే కారణాలు కావు. హల్లెలూయా. కాబట్టి తీర్మానం తీసుకున్నాం, ప్రభువా ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ పని కొరకు వాడబడే విధంగా మమ్మల్ని మీరు వాడుకోండి, అభిషేకించండి. ఐక్యమత్యాన్ని ప్రేమించే వారంగా, ఏకతాత్పర్యం, ఏకభావం కలిగిన వారంగా ఉండాలి తప్పితే డివిజన్స్కి మేము కారణం కావద్దు. డివిజన్స్కి కారణం నిమ్రోద్ అయ్యాడు, డివిజన్స్ కారణం సాతాన్ అయ్యాడు, డివిజన్స్ కారణం అపవాది కుయుక్తులయ్యాడు. చెడిపోవడానికి డివిజన్ ప్రధాన కారణం. ఇప్పుడు 10 కట్టెలు మండుతున్నప్పుడు అద్భుతంగా మండుతుంది అనమాట. ఒక్కొక్క కట్టెలు తీసి ఒక్కొక్కది పడేసిరాడు, మంటుంటుంది అసలు. సైతానికి అది ఇష్టం లేదు. 10 కట్టెలు ఒక దగ్గర మండి 10 మంది కలిసి ప్రార్థన చేసి, 10 మంది సేవకులు కలిసి ప్రార్థన చేసి, 10 సంఘాల వాళ్ళు కలిసి, ఇది ఇష్టం లేదు వానికి. బగ్గున మండుతుంది అభిషేకం. కాబట్టి ఏం చేస్తారంటే నీది నువ్వు ఈ కట్టెలు ఇక్కడ పడేసి, ఆ కట్టెని అక్కడ పడేసి, 10 కట్టెలు 10 దిక్కుల పడేసేసి, ఒకరికొరు పొంతన లేకుండా, ఒకరికొరు కలిసి ఉండకుండా, దగ్గర ఉంటారు సేవకులు కానీ కలిసి ఉంటారు, దగ్గరనే ఉంటారు విశ్వాసాలు కలిసి ఉంటారు. నువ్వు ఒక బోధన లేవా, ఒక సిద్ధాంతం లేవా, ఒక ప్రభువులు లేవా?
సైతాను పనికి సహకరిస్తున్న వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అట్లా ఉండొద్దు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపజేయను గాక. రేపటి దినాన ఇంకా కొన్ని సంగతులు ఈ డివిజన్కి సంబంధించి మనం ధ్యానించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునయ్యా అన్నాడు మరి అబ్రహాము లోతు ఇద్దరు కలిసి అనేక దినములు కలిసి జీవించినప్పటికీ కొన్ని వివాదాలను బట్టి విడిపోవలసి వచ్చినప్పుడు ప్రేమపూర్వకంగా వారు విడిపోయినారు. కానీ ఈరోజు అనేక మంది మినిస్ట్రీని విడిచిపెట్టి వెళ్తున్న కారణాలు అయ్యా ఏమాత్రం కూడా మెచ్చుకోదగ్గ కారణాలు కాదు. ఖచ్చితంగా దుష్టుని పని జరుగుతున్నది. ఒక సేవకుని దగ్గర ఒక సేవకుడు చెడుగా మాట్లాడేటటువంటి ప్రక్రియ దుష్టుని ద్వారా కలుగుతుంది. దయగల తండ్రి, మేము వాని పనికి దోహదపడద్దు. అవసరమైతే ఒక మనిషి గురించి మంచి చెప్పే వాళ్ళేమో ఉండాలి, కానీ చెడు మాట్లాడే వాళ్ళేమో ఉండకూడదు. మమ్మల్ని అట్టి అభిషేకం చేత నింపండి. సమాధానపరచు పరిచర్య మీరు మాకు అప్పగించినారు. దయగల తండ్రి, మేము సమాధానపరచు వారంగా ఉండినట్లుగా మీరు ఒక రోజు వీడి డివిజన్స్కి కారణం అయి అదొక శాపాన్ని మూట కట్టుకోకుండా, సంఘాలను చెడగొట్టేటువంటి చీకటి మనుషులుగా మేము మారకుండా, జీవం గల తండ్రి నిశ్చితమైతే కొన్ని ఆత్మల్ని సంపాదించి మీ పని కొరకు వాడబడే వారిగా ఉన్నట్లుగా కృప చూపించండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తం